ఇది జయలక్ష్మి సింథటిక్స్ అని 2002లో మేము ఇక్కడ ఒక బట్టల కంపెనీ పెట్టామన్నమాట. ఆ రోజుల్లో 2 కోట్ల కంపెనీ ఇది. 5 షెడ్లు కట్టాము, 100 పవర్ లూమ్స్ పెట్టాం. అందులోనే మొత్తం నా లైఫ్ అంతా మారిపోయింది. దీనికి ఆ రోజుల్లో నేను ఒక 5 lakhs ఖర్చు పెట్టాను. అయినా సరే ఆ అనపర్తి రెడ్డి కృష్ణారెడ్డి మోసం చేయడం వల్ల ఇది మూతపడిపోయింది అన్నమాట. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి షెడ్డు, ఆఫీసు, ఈ బిల్డింగు, తర్వాత అటు కనిపిస్తున్న 2 షెడ్లు, ఆ బ్యాక్ సైడ్ కూడా ఇంకో 3 షెడ్లు, మొత్తం 5 షెడ్లు, 5 ఎకరాలు కొనేసి నేను అనపర్తి రెడ్డి కలిపి బట్టల కంపెనీ పెట్టామన్నమాట. ఇప్పుడు ఈ బట్టల కంపెనీలో అప్పుడు ఆఫీస్ కింద ఈ బిల్డింగ్ వాడుకునే కట్టించాము. అలాగే ఆ షెడ్లు కూడా 5 కట్టించాము. 100 పవర్ లూమ్స్ పెట్టాం. తర్వాత ఇక్కడ తయారైన క్లాత్ అంతా కూడా విజయనగరంలో 100 కుట్టు మిషన్లు, లంగాలు, ఈ రెడీమేడ్ షర్ట్లు, లంగాలు కొని కుట్టించి అక్కడ రెడీమేడ్ ఈ హోల్సేల్ షాపులకి పంపించడం జరిగింది. అయితే ఆ రోజుల్లో 2 కోట్లు ఖర్చు పెట్టాం. దీనిలో అనపర్తి రెడ్డి నాకు మోసం చేయడం వల్ల ఇది మొత్తం క్లోజ్ అయిపోయింది. 5 ఎకరాలు కొన్నాం. ఆ రోజుల్లో 40,000 రూపాయలు ఎకరా చేసి కొన్నాం. ఇవాళ ఎకరా 2 కోట్లు. ఆ తర్వాత బ్యాంకులో ఆక్షన్ వేశారు. ఆక్షన్ వేయడంలో మళ్ళీ మా ఫ్యామిలీయే, మా చిన్నాన్నగారు ఇది వేలంలో పాడుకొని మళ్ళీ వేరే వాళ్ళకి అమ్మేశారన్నమాట. ఇక్కడే అయింది నాకు మొత్తం లాస్ అంతాను. ఇందులోనే మొత్తం అంతా పోయింది నాకు. 2002లో ఈ తమ్మాయిపాలెం, ఇది పతివాడ దగ్గర పెట్టామన్నమాట. పోస్పేట మండలం పతివాడ. మరి ఏం చేస్తాం, ఒక్కొక్క లైఫ్ టర్న్ అలాగ అవుతుంటుంది. నేను కొబ్బరి పీచులు కంపెనీ పెట్టినప్పుడు మామూలుగా పెట్టాను. ఆ తర్వాత లక్షలు సంపాదించి ఆ లక్షల సంపాదన అంతా కూడా ఇందులో పోగొట్టుకున్నాను.